సమర్పించరా తెల్లారి అమ్మనాథమయ్యింది కారు పోలు పూసి కడల తెల్లారి ఊరు పోలు పూసి ఒకమ్మ తెల్లారేసరికి అమ్మ వాళ్ళ మందరోలకి చేరాగలే మాయమ్మ వాళ్ళ మందరోలు చేరాగలేరు అందులోకి ఎప్పుడైతే చేరాకలు వెళ్ళాయో అప్పుడు ఆయన చేసిన దేవుడు తెల్లారి కారు పాలు పూసి కడలు తెల్లారి బలబల తెల్లారి బ్రహ్మనాథం అయ్యింది పెద్దరాజు గొట్టి మీద కూకొని ఉన్నారు అంత దగ్గర గొట్టి మీద కూకొని ఉంటే బాపిరాజు ఆయన ఊరి నేమల్లో పాలు చేస్తారా ఆయన చైరాకులు అందాయి ఎదురాజుకి ఎప్పుడైతే చైరాకులు అందాయో ఆయన అది ఎలాగ చదువుతున్నాడు ఆయన మనవడు పుట్టాడాయన మనవడు పుట్టాడని చైరాకులు చదివాడు పాఠశాలకు రమ్మని చైరాకులు చదివాడు ఎప్పుడైతే ఆయన వారి మందలోని పాలు చేస్తున్న బాబిరాజు చూడు వారి కొడుకు పుట్టాడని మాట ఆయన వారి కుడు చెవులో కొడుకు మనవడు పుట్టాడని మనవడు పుట్టాడని వాళ్ళరాజు జైరాకులు చూసి వారి పొంగులు పొంగితే ఆయన నేనేమే వీడియో మనవడు పుట్టాడని ఎప్పుడైతే వాళ్ళరాజు పాలు పొంగులు పొంగుతున్నాడు మందలోని బాబిరాజు పాలు తీస్తున్నాడు వారి గుడి శోభలోని పడ్డాడు నాయుడు అలాగే మా తాత కుడుకురు బందలప్పి పాపియ ఈ రామదాసు జిల్లా ప్రేమికులు కలిగి సభలోని 100 రూపాయలు సమర్పించిన మనవడు పుట్టాడని మనవడు పుట్టాడని ఆయన వారు ఎప్పుడైతే కుడిచోలోని పడ్డారో వారి మరణశాలను ఉపనయించింది ఆయన మంద నడిపి అమ్మ చిన్న అన్న బాపిరాజు అమ్మ ఏ ఒడ్డు కొండ పర్వతము నా గురికి పన్నాడు వారి బాపిరాజు చెల్లిపోతేలో చెల్లిపోన్నాడు నాయన ఊరి తాత వరరాజు చూశాడు అల్లుడే అల్లుడే నాయన ఊరి మందలోని గోల పెడతాడు అల్లుడు చెల్లిపోన్నాడు అల్లుడు నాయన నీకు చేతి కంకణాల చేతునన్నా అల్లుడు ఓరి నట్ట బాసికాలు అల్లుడు మట్టినే ఉన్నాయి అల్లుడా నీకు చేతి కంకణాల చేతునన్నాయో నీకు పంది రాకులేని దొల్లనేరు అల్లుడు వాళ్ళరాజు ఏడుస్తున్నాడు అల్లుడా నేను మన్ని తీసుకొచ్చాను నాయో అమ్మయ్య మారు కౌరికైన మనిషి లేడు మారు కౌరికైన మనిషి లేడు అందులోనా
చెల్లిపోనాడు వలరాజు అక్కడే ఉన్నాడు